దేవుని వాక్యము హల్లెలూయా. ఏం పెట్టండి? వెల పెట్టి. ఏం వెల? యేసు క్రీస్తు ప్రభు రక్తముతో కొన్నాడు నిన్ను. అవునా? ఏంటండి? ఎవరితో? యేసు క్రీస్తు ప్రభు రక్తాన్ని నీ కొరకు భూమి మీద చిందించాడు. రక్తము చిందించకుండా పాప పరిహారణ లేదు. చిందించాడు. ఆల్రెడీ నీ కొరకు ప్రభు రక్తమును చిందించాడు ఈ భూమి మీద. కానీ ఇప్పుడు ఆయన రక్తముతో కడగబడిన నీ జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? అసలు మనం మన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? ఒక విశ్వాసైనా, ఒక సేవకుడైనా, ఒక సేవకురాలైనా తన జీవితం ప్రభు దగ్గర ఎలా బ్రతుకుతున్నారో వారిని పరీక్షించుకోకపోతే వారి జీవితంలో దేన్ని సాధించలేరు. వారు ఇంకా పని నిమిత్తము దేవుడి విషయంలో వాడబడలేరు. ఎప్పుడైతే దేవుని కొరకు అంటే ఆయన పని కొరకు నువ్వు ప్రయాసపడతావో, ఎప్పుడైతే అయ్యా నేను కొన్ని ఆత్మలను రక్షించబడటానికి నేను వాడబడాలని నువ్వు ప్రభుని అడిగితే చెప్పు. అలా మనం ప్రభుని అడిగితే ఏం చేస్తాడండి? దేవుడు నిన్ను వాడుకుంటాడు. అంటే మనం ప్రభుని అడుగుతున్నాం, కానీ మన జీవితాన్ని ప్రభుకి పూర్తిగా నువ్వేం చేయలేకపోతున్నావు. అంటే దేవుడు పని చేస్తే శ్రమలు వస్తాయని నీకు భయం, దేవుడు పని చేస్తే ఆటంకాలు వస్తాయని భయం, దేవుడు పని చేస్తే ఎలా బ్రతుకుతామండి అని భయం. దేవుడు పని చేయడానికి ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుడు పని చేయడానికి నువ్వు ఆలోచిస్తే నువ్వు పోషింపబడటానికి దేవుడు ఆలోచించవలసి వస్తుంది. ఈరోజు నువ్వు ఎందుకు పోషించబడుతున్నావు? ఎలా పోషించబడుతున్నావు అంటే ఎలా పోషించబడుతున్నావు చెప్పండి? నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్తే నిన్ను పోషిస్తున్నాడు ఈరోజు. లేకపోతే నిన్ను నీవే పోషించుకుంటున్నావా? నీ బలాన్ని బట్టి నువ్వు బ్రతికేస్తున్నావా? నాకేట్లే నేను కష్టపడి సంపాదిస్తున్నాను అనుకుంటున్నావా? దాన్ని దేవుడు దీవించకపోతే నువ్వెంత కష్టపడినా వ్యర్థమే అంటున్నాడు ప్రసంగి. చూడండి, నువ్వేది చేసినా వ్యర్థమే. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవునితో నీ యొక్క జీవితాన్ని ఎలా జీవిస్తున్నావో తెలుసుకోకపోతే, నువ్వు దేవునితో నువ్వు జీవించే నీ జీవితాన్ని బట్టి, నువ్వు బ్రతుకుని బట్టి ప్రభువు నీకు సహాయం చేస్తాడని తెలుసు. నువ్వు ఇంకా నీ ఇష్టంగా నువ్వు బ్రతికితే, నువ్వు దేవుని ఇష్టానికి నువ్వు లోపడపోతే, నువ్వు దేవుని ఇష్టానికి బ్రతకాలి. దేవుడి ఇష్టానికి సరిపడిగా నువ్వు జీవించాలి. ఆ రీతిగా నువ్వు బ్రతికితే, ఆ రీతిగా నువ్వు జీవిస్తే దేవుడు నీకు సహాయం చేయకుండా ఉంటాడా? చెప్పాలండి, సహాయం చేయకుండా ఉండడు. అందుకనే సంవత్సరం ఏం చేస్తావు? మన జీవితాన్ని మనం సరిచేసుకుంటాలి. సంవత్సరాల తరబడి నువ్వు అదే బ్రతుకుతా ఉంటే నిన్ను చూస్తున్న అంజులు ఎత్తికారిస్తున్నారు, నిన్ను నవ్వుతున్నారు. నిన్ను చూసి ఏం చేస్తాడు నీ దేవుడు నీకు? ఏమిచ్చాడు నీ దేవుడు నీకు అంటున్నారండి. అంటారు ఖచ్చితంగా, నాకు తెలుసు. అంటే నీవు ప్రభు యొక్క జీవిస్తున్న జీవితాన్ని బట్టి నీ జీవితంలోనికి మార్పు వస్తుంది. ఆమె చెప్పండి. మార్పు వస్తుంది. అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. నీ ప్రభు దగ్గర నువ్వు ఎలాగైతే బ్రతుకుతున్నావో దాన్ని ఒక్కసారి మోకరించి, ప్రభు నా బ్రతుకేంటి, నా స్థితి ఏంటి, ఎలా నేను బ్రతుకుతున్నాను అని ప్రభుని ఎప్పుడైనా అడిగాము? అప్పుడు ఇదేం బిడ్డలారా, నేను అంటూ ఉంటాను, ఇలా నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోకపోతే, ఇలా నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోకపోతే ఎంతకాలం ఇంకా ఇలా అవిశ్వాసగా ఉండిపోతావు? ఎంతకాలం నిన్ను ఎదుటి వారు చూసి నవ్వే స్థితి నీ జీవితంలోకి వస్తూ ఉంటుంది? ఎంతకాలం ఇంకా ఈ బ్రతుకులోనే ఉండి అవమానకరమైన స్థితిని ఎంతకాలం నువ్వు ఇంకా బరాయిస్తూ ఉంటావు? నేను అంటున్నాను, ప్రభువుకి నువ్వు లోబడి బ్రతికితే నీకేమీలు కొదువు ఉండదు అంటున్నాను. ఆమె చెప్తాం. నీకేమీలు కొదువు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఒక్కొక్కసారి నీ అహంకారమే నిన్ను పాడు చేస్తూ ఉంటుంది. అవునా? ఏంటంట చెప్పండి. అహంకారము నాశనానికి నడిపిస్తుంది. తెలుసా? ఒక్కొక్కసారి నీకు తెలియకుండా నీకు అహంకారం వస్తుంది. ఎలాంటి అహంకారం అంటే, నాకేమీ కొదువు లేదు, నాకేమీ తక్కువ కాదు, నేను అన్నీ సంపాదించుకొని ఉన్నాను. సంపాదించుకోవటానికి నీకు నువ్వు సంపాదించే ప్రతిదాన్ని దీవించే దేవుడు నీ యొద్ద ఉండగా. ఆమె చెప్పండి. ఈ అహంకారం నిన్ను అనేక మార్లు దేవుడి నుంచి దూరం చేస్తుంది, సంఘము నుంచి దూరం చేస్తుంది, సంఘ విశ్వాసాల నుండి నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. తెలుసా? ప్రతి విషయంలోని నిన్న నీవు ఎంతగా నువ్వు తగ్గించుకుంటూ నువ్వు సంఘములో బ్రతుకుతావు, అంతగా నువ్వు హెచ్చించబడతావు. తెలుసా నీకు? ఒక రైతు అడవిలోనికి వెళ్ళి అక్కడ ఒక 2 మేకలను చూసి తను కూడా తీసుకుని తెచ్చుకున్నాడు. ఆ 2 మేకల్ని తెచ్చిన తర్వాత అందులో పిల్ల మేక చక్కగా ఎగురుతుందని తనకి ఒక గంటను మెడకి కట్టాడు. అయితే ఆ గంట కట్టబడిన మేక ఇంకా అనేక మేకలు కూడా ఆ మందలో ఉన్నాయి. ఈ మందలో ఉన్న దేనికి గంట లేదు. ఆ మేక పిల్లకు ఒక్కదానికి మెల్లో తను గంట కట్టాడు ఆ యజమానుడు. అయితే ఆ ఒక్క మేక పిల్లకంట ఆలోచన ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న ఇన్నాటిలోనికి దేనికి గంట లేదు, నాకు ఒక్కదానికే గంట ఉంది కదా. ఎందుకో తెలుసా? నేను అన్నిటికంటే గొప్పదాన్ని అని అనుకున్నాను. ఎందుకని? తాను అన్నిటికంటే ఒకసారిగా ఎగురుతూ చెంగుమని పరిగెడుతుంటే దాన్ని చూసి ఆ యజమానుడికి సంతోషం వచ్చి ఆ గంటను దానికి కట్టాడు. కట్టినప్పుడు అది ఏమనుకుందంటే, వీటన్నిటికంటే నేనే గొప్ప, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే గొప్ప. ఎప్పుడైనా అనుకున్నావానా? అనుకుని అన్ని మేకలు ఇక్కడ మేస్తూ ఉంటుంది, ఒకటి పక్కన మేస్తూ ఉంటుంది. అప్పుడు తల్లి మేక వచ్చి పిల్లతో అంటుంది, అమ్మా, ఈ అడవిలో భయంకరమైన జంతువులు ఉన్నాయి, నువ్వు ఇలా ఒంటరిగా నువ్వు మేస్తే నువ్వు దేనికో దానికి బలైపోతావు అని తల్లి మేక వచ్చి పిల్ల మేకతో చెప్పింది. వెళ్ళవమ్మా, నేను మీ అందరికంటే నేను గొప్ప. ఎందుకో తెలుసా? నా యజమానుడు నాకేమి ఇచ్చాడు? నేను అందరికంటే గొప్ప, నేను కొంత ఉన్నత స్థానంలో ఉన్నాను కాబట్టి మీ అందరికీ దూరంగా కూర్చుంటాను సన్నిధిలో. దేవుని స్తోత్రం చేస్తాను. హల్లెలూయా. ఇలా అనుకుంటా ఉంటారు కదా. నేను ఎప్పుడైతే నీ అందరికంటే గొప్ప నువ్వు అనుకుంటావో అప్పుడే పడతావు. ఎక్కడ? బాలరా. దేవునికి స్తోత్రం చెప్తావు. అయితే ఈ పిల్ల మేక మేస్తూ ఉన్నప్పుడు అడవిలో నుంచి భయంకరంగా గాండ్రించుకుంటూ ఏమొచ్చింది? సింహం వచ్చింది. అయితే ఆ సింహము మేసే సమయంలో ఇవన్నీ ఏం చేసినాయి తెలిసి వెళ్ళిపోయి, అంటే అన్ని ముందు నడిస్తే వాళ్ళకంటే కొద్ది దూరంగా ఉండాలి, ఎందుకంటే నేను ప్రెస్టేజీ అని వాళ్ళందరికంటే కొద్ది దూరంగా నడుస్తుంది మేకపిల్ల. పక్క నుంచి గాండ్రంతో ఇది అల్లిపోయి ఏం చేసిందని అడవంతా తిరిగేస్తుంది. ఈ యజమానుడి ఇంటికి వెళ్ళాడు, గంటల్లో ఉన్న ఆ మేకపిల్ల కనిపించట్లేదు. పాప ఆ యజమాని ఏం చేశాడంటే, అయ్యో ఈ చిన్న మేకపిల్ల ఎక్కడో తప్పిపోయింది, దానికి ఉన్న అహంకారం అని అనుకుంటలేదు అని ఆ యజమాని దాన్ని ఎత్తుక్కుంటూ వచ్చి మొత్తం మీద దాన్ని ఎలాగో అలా దాన్ని పట్టుకుని యజమానుడు తీసుకొచ్చి ఆ మేకల్లో పెట్టాడు. అప్పుడు తల్లి మేకతో పిల్ల మేక అంటుంది, అమ్మ నేను నా పరిస్థితి ఇలా జరిగింది, ఆ యజమానుడు రాకపోయి ఉంటే నేను చచ్చిపోయి ఉండను అన్నది. అంటే అప్పుడు అంది, అమ్మ నేను ఎన్నో మార్లు నీకేం చేశాను, నువ్వు ఇలా ఉంటే ఖచ్చితంగా నువ్వు నశించిపోతావని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎన్నో దేవుని వాక్యం ఎన్నోసార్లు మీకు వివరించబడుతుంది, వింటున్నారా ఈరోజు? అయ్యో అయ్యో అపవాది వచ్చుచున్నాడని చెప్పి ఏ మాట అయినా వింటున్నామా? లేదు. నీ బలాన్ని చూసి, నీ ఆరోగ్యాన్ని చూసి, నీ స్థితిని చూసి ఏం చేస్తూ ఉంటాం? మనల్ని మనం హెచ్చించేసుకుంటూ ఉంటాం. హెచ్చించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తగ్గిస్తాడు అంటుంది. తగ్గించుకున్న వాడి స్థితిని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని బైబిల్ చదివిస్తాము. హల్లెలూయా. అయితే మన జీవితాన్ని మనం ఎప్పుడు హెచ్చించుకునే స్థితి నీలో ఉండకూడదు. నీకు ఎంత ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎలా జీవించినా
పంచపరమాన్నం తిన్న పర్వాలేదు, గింజేసుకున్న ఆహారం తిన్నా పర్వాలేదు, కానీ నీ స్థితిని దేవుని దగ్గర ఎలా ఉండాలండి చెప్పాలి, దీన స్థితి ఉండాలి. హల్లెలూయా. అయితే నేను అంటూ ఉంటాను, ఎప్పుడు ఎంత ఉన్నా నేను ఇలాగే బ్రతకాలని ఆశపడుతూ ఉంటానని అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఎత్తండి చేతులు. వద్దా? హల్లెలూయా. ఎప్పుడు నీ జీవితంలో నువ్వు ఎంత సంపాదించినా ఈ స్థితిని ఇలా కనిపించాలి, అదే దేవుడికి ఇష్టము. నీ స్థితి మారే కొలది నీ ఆలోచన మారకూడదు, నీ బ్రతుకు మారే కొలది దేవుడి దగ్గర ఉన్న నీ చిత్తపాటు, నీ ప్రణాళిక మారిపోకూడదు. నీ స్థితి ఏ రీతిగా మారుతున్నా దేవుని దగ్గర అదే జీవితాన్ని నువ్వు చెప్పాలి. అని ఒక లోకానుసారమైన పాట ఉంది కదా, ఎదిగే కొద్దీ వదగాలని. నువ్వు ఎదిగే కొలది నువ్వు ఒదుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు ఇంకా నేను ఏం చేస్తాను చెప్పండి, చెప్పాలి, హెచ్చిస్తాడు. చెప్పండి, హెచ్చించుకోరా? హెచ్చించబడే అవసరం లేదా మీకు? హెచ్చించబడాలి. ఎవరి చేత? లోకంలో ఉన్న వాళ్ళ చేత కాదు. లోకంలో ఉన్న వాళ్ళు 1,00,000 చెప్తారు నీకు, నీ అంత గొప్పది లేదు, నీ అంత గొప్పడు లేడు. ₹1 ఇస్తేనే వాళ్ళ మాట అంటారు నీకు. అవునండి? ఇలాంటి వాళ్ళు లేరంటారా? కదండి. ఈ లోకంలో ఉన్నవారు ఏమంటారు అంటే, నీ దగ్గర ఉన్నదన్నిటినీ కూడా వాళ్ళు పొందుకోవటానికి నిన్ను వాళ్ళు హెచ్చించే విధానాన్ని చూస్తే నీకున్న సాపు కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. అంత తీగా ఉంటాయి ఆ మాటలు. కానీ దేవుని మాటలు అలా ఉండవండి. దేవుడు గర్తిస్తాడు. ఎందుకంటే మన పట్ల ఉన్న ప్రేమను బట్టి కదండి. ఆ గర్తింపుకు నువ్వు లోపడినప్పుడు, ఇప్పుడు నీ కుమార్తె నీ కుమారుడు ఉన్నారు, తప్పు చేసినప్పుడు నువ్వు కొడితే వాళ్ళు అలాంటి పొరపాటు చేయలేనప్పుడు నువ్వు ఎలా చూసుకుంటావు నీ బిడ్డల్ని? అంటే ఎలా చూసుకుంటావు? చాలా ముద్దుగా చూసుకుంటారు. కొడతారా ఇంకా? అంటే తప్పు చేయకుండా కూడా కొడతారా మీరు? కొట్టరుగా. తప్పు చేసినందుకే కొట్టారు. మళ్ళీ తప్పు చేయలేని స్థితి ఆ బిడ్డల్లో ఉందనుకో, వాళ్ళని ప్రేమగా చూసుకుంటారు. దేవుడు కూడా నిన్ను తప్పు చేస్తున్నప్పుడు గద్దిస్తాడు. నువ్వు వినకపోతే శిక్షిస్తాడు. శిక్షకు పాత్రుడిగా ఉండకు. దేనికి? శిక్షకు పాత్రుడిగా ఉండకూడదు. శిక్ష అనే ఆ అనుభవం దేవునికి రాకూడదు. అది ఎప్పుడు అంటే, నువ్వు ఈ సన్నిధిని, అంటే ఈ సన్నిధి అవతల, అంటే బయట ప్రపంచంలో తిరిగే వారికే ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో ఉన్న వారికి అది సరైన కాదు. అయితే మన బ్రతుకును మనం ప్రభువుకి ఎలా అప్పచెప్పగలము అంటే, నేను నీ జీవితాన్ని ప్రతిరోజు ప్రభువుకి అప్పచెప్పబడాలి. అప్పచెప్తున్నారా? చేతులు ఎత్తండి. అంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఖచ్చితంగా చెప్పాలా? మోకరిస్తున్నావా? కానీ ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిని మోకరించి, అంటే దేవుని సన్నిధిని అంటే నువ్వు మందిరికి వచ్చి రమ్మంటారు. నీ గృహమందు ప్రతి దినమును ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి నువ్వు ప్రభువుకి నువ్వు తగ్గించుకుంటూ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ప్రభు చేతులకి అప్పచెప్పుకుని నువ్వు బయటకు వెళ్తున్నావా? మళ్ళీ ఇంట్లోకి వస్తున్నావా? ఆ రీతి జీవితం నువ్వు ప్రభుతో జీవిస్తున్నావా? నువ్వు ఆ రీతి సహవాసం నువ్వు ప్రభుతో చేస్తున్నావా? సమూయేలు మరణం వరకు ప్రభుతో సహవాసం చేశాడు. సమూయేలు ప్రభుతో జీవించిన జీవితం చాలా అద్భుతకరమైన. ఇందులో ఉన్న సౌలుని, లేకపోతే దావీదుని ఇలా ఎంతోమంది అభిషేకించే శక్తి సమూయేలుకి ఇచ్చాడు దేవుడు. అక్కడ సమూయేలును దేవుడు వాడుకున్నాడు. ఏంటంట చెప్పాలండి. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మన జీవితం ప్రభు దగ్గర జీవిస్తున్న జీవితాన్ని బట్టి, మనము ప్రభు దగ్గర బ్రతుకుతున్న బ్రతుకును బట్టి మన జీవితం ప్రభు యొక్క నడిపింపబడుతుంది. అంటే ఎలా నడిపింపబడాలంటే దేవుడికి ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు జీవించడం అంటే దేవుడికి ఇష్టం కాదు. నేను ఎలాగే జీవిస్తానని అంటే, నీ కుమార్తెను ఊరుకుంటావా? నీ కుమారుని నేను ఊరుకుంటావా? నేను ఇలా బ్రతుకుతా, ఇలాగే జీవిస్తానంటే నువ్వు విడిచిపెడతావా? దండిస్తావు, కోపకిస్తావు, 1కి 2 సార్లు మందలిస్తావు, కొడతావు. వాడంతగా మారకపోతే ఏం చేస్తావు చెప్పండి? చెప్పండి. మీ నోట నుంచి వచ్చే మాట ఉంది, అప్పుడు ఏం చేస్తావు?
ప్రార్థిస్తానని చెప్పాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థిస్తలేదా? ఏమండి, ప్రార్థిస్తున్నారా? మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? అంటే నీవు దండించినా వినలేనప్పుడు నీవు ప్రభు చేతులకి అప్పచెప్తే ఖచ్చితంగా ఆయన ఎలాంటి మూర్ఖులనైనా చెప్పండి మార్చగలిగిన శక్తివంతుడు. గట్టిగా చప్పట్లు కొట్టేసే ఎలాంటి భయంకరమైన వ్యక్తికైనా వారి జీవితంలో మార్పు తీసుకొచ్చే శక్తివంతుడు ఆయనే. వాక్యము సుత్తి వంటిది, అది ఎలాంటి బండ వంటి హృదయమునైనా బద్దలు కొడుతుంది అని వాక్యం రాయబడింది. అంటే ఈరోజు నీ సహవాసం ఎలా ఉంది? ఈరోజు ప్రభుతో నువ్వు ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావు తెలుసుకో. ఈ సంవత్సరం ఇంకా నీ బ్రతుకును మార్చుకుని, నీ స్థితిని మార్చుకుని, నీ కుటుంబాన్ని మార్చుకుని ప్రభు కొరకు ప్రయాసపడు. మళ్ళీ అనుకుంటున్నావా ఈ సంవత్సరం ఉపవాసం అయిపోతే ప్రభు ఈ సంవత్సరం వాటికి మళ్ళీ నేను ఎలా ఉండాలనుకుంటున్నావా? లేకపోతే ఒక 5-6 నెలలు మళ్ళీ నేను పవిత్రంగా నేను జీవించాలనుకుంటున్నావా? ఒక 2 సంవత్సరాలు ప్రభు నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నావా? అయినా ఒక 5 సంవత్సరాలు నన్ను పవిత్రంగా ఉంచంటున్నావా? చెప్పండి, ఏ రీతిగా మీరు ప్రభుని అడుగుతున్నారు? చెప్పండి, మన ప్రభుని ఏ రీతిగా మాట్లాడుతున్నాం? అంటే మన జీవితం కొరకు ప్రభుని ఎలా అడుగుతున్నాం? ప్రభు ఈ సంవత్సరం గడిచిపోతే చాలు, వచ్చే సంవత్సరం మళ్ళా చూద్దాం ప్రభు అంటున్నామా? మనం అలాగనే మనస్సు కానీ నీలో ఉంటే ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో మార్పు రాదు. వస్తుందా? నువ్వు ముందు ప్రభువుకు చెప్పవలసింది, నాయన ఈ సంవత్సరం మటుకు ఎలా ఉంటే చాలు కాదు. ఎలా ప్రభా సదాకాలమును నీ వద్ద నేను కనిపెట్టేవాడిగా ఉండాలి ప్రభా. ఎప్పుడు నీ సన్నిధిలో నీ బిడ్డగా ఉండాలి ప్రభా. అంటే నీ ఇంట్లో నువ్వు ఒక అధిపతిగా ఎలా ఉంటున్నావో దేవుని సన్నిధిలో ఆ అధిపతి దగ్గర నువ్వు బిడ్డలా నువ్వు అలా ఉండాలి. ఏమంటే అలాంటి జ్ఞానం కలిగిన కుమార్తెను కుమారుడును మనం దండించే అవసరత ఉందంటారా? ఉందండి. దండించవలసిన అవసరత రాదు. బెత్తముకు పని చెప్పే అవసరత రాదు. దేవుడు నిన్ను దండించవలసిన అవసరత ఎందుకో తెలుసా? ఆయన చెప్పే ప్రతి మాట నువ్వు వింటున్నావు కనుక. అవునా కదా? చెప్పాలి. ఏమండి, ఇప్పుడు మన జీవితం దేవుడితో ఎలా ముడిపడి ఉండాలంటే ప్రతిరోజు నీ సహవాసంతో, అంటే దేవుని సన్నిధి నీలో ఉండాలి. నీలో ఉండాలి అంటే ఎక్కడ చెప్పండి? మన శరీరం అంతా దేవుని ఆధీనంలో ఉండాలి. ఎలా ఉండాలండి? మన శరీరము ఆత్మ, పౌలు గారు మాట అంటారు ఏంటంటే శరీరమును ఆత్మను ఒకటికి ఒకటి పోరాడుచున్నవి అంటాడు ఆయన. ఎందుకు ఈ 2 పోరాడుచున్నవో చెప్పగలరా మీరు? ఈ గమనించే శక్తి మీలో లేకపోవటం వల్ల నీ శరీరము ఈ భౌతికమైన వాటిపైన ఆలోచన పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరము ఆత్మ ఏమో దేవుడు సిద్ధపాటు చేశాడు కదా. శరీరము దేవుడు సిద్ధపాటు చేశాడు, లేకుండా దేవుడు నిన్ను నేల నుంచి మట్టిగా తీసి నేను తయారు చేశాడు. అంటే ఈ శరీరము కూడా ఆయనతోటే చెప్పండి, ఆయన చేతుల మీద కదా తయారు చేయబడింది. ఆయన చేతుల ద్వారా తయారు చేయబడిన ఈ శరీరములో నీ నాసికాంధ్రముల నుండి దేవుడు జీవ ఆయువును ఊదిను అని బైబిల్ చలవిస్తుంది కదండి. అంటే నీ యొక్క శరీరములోనికి ఆత్మ రావటానికి కారణం ఎవరు? దేవుడు కదా. అయితే ఈ శరీరమును కూడా దేవుడే సృష్టించాడు. అయితే ఈ ఆత్మ కూడా దేవుడి వద్ద నుంచే వచ్చింది. ఆత్మ ఎవరిది? దేవుడిది. శరీరం ఎవరిది? దేవుడిదే. ఈ 2 దేవుడివే. ఎందుకంటే దేవుడు ఆత్మ రావడానికి కారణం ఏంటంటే శరీరమును సృష్టించిన తర్వాత ఆత్మను అందులో పంపించాడు కదండి. అంటే శరీరము దేవుని చేతుల మీద తయారు చేయబడింది. మానవుడికున్న అజ్ఞానమును బట్టి ఆ శరీరమును మైలుపరుచుకున్నాడు. అవునంటారా కాదంటారా? అవ్వమ్మకున్న అజ్ఞానమును బట్టి అవ్వమ్మ ఆదామును ఏం చేసింది? మప్పుపరిచింది. ఆమె జీవితాన్ని కూడా వారి ఇరుగురు కలిసి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఇరుగురు సహవాసం చేశారు. అపవిత్రమైన సహవాసంలో ఇరుగురు కలిసి ఉన్నారు. ఇక్కడ
ఆదాము అవ్వమ్మ ఏమీ అవమానపరచలే, నిందించలే, ఏమి. కానీ ఇక్కడ శరీరము దేవుడు సృష్టించబడింది, శరీరం, ఆత్మ కూడా దేవుడి యొద్ద తేబడింది. కానీ అజ్ఞానము, మనకున్న అజ్ఞానం, మన మనోనేత్రములు బంధింపబడవడం వలన ఈ శరీరం ఏమైందంటే మైలుపరచబడింది. ఈ మైలుపరచబడిన శరీరంలో దేవుడిచ్చిన ఆత్మ కూడా మైలుపరచబడిపోయింది. అవునండి. అందుకనే కిందటి వారాన్న మనం ఏబేలు కొరకు మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ పాప క్షమాపణకు సరిపడిన బలిని ఏబేలు అర్పించి తన పాపాన్ని కడిగి వేసుకుంటూ మనం చూసాం. హల్లెలూయా. అయితే మన శరీరంలో పెట్టబడిన ఈ దేవుని ఆత్మ అండి, మన శరీరంలో దేవుడు పెట్టబడిన ఈ ఆత్మ మనతో పాటు నశించిపోకుండా ఉండాలి. ఎందుకో తెలుసా? ఇక్కడ ప్రసంగి గ్రంథంలో మాట చెప్తారు ఏంటంటే, దేవుడు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని అర్థం అంటే మన్నై ఉన్నావు కనుక నీవు మరలా తిరిగి మన్నికి ఆత్మ దేవుడు దయచేసిన కనుక దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయిందని ప్రసంగి ఇక్కడ మనకి తెలియచేశాడు అండి. అంటే శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అండి, మట్టి నుంచి వచ్చింది. మట్టిలోనికి శరీరము వెళ్ళిపోయింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు ఇక్కడ? దేవుని దగ్గర నుంచి వచ్చింది. అవునా కదా? ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి, 12వ అధ్యాయము. ఎంత చెప్పమ్మా అధ్యాయం చెప్పు. 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేయను, దేవుని వద్దకు వెళ్ళను. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంతేనండి. ఇప్పుడు శరీరం ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? మన శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుడు నేల నుంచి మనం తీశాడు కదా. కాబట్టి మళ్ళీ మన శరీరం తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయిందంటండి? నేలలోనికి వెళ్ళిపోయింది. అయితే మనలో జీవిస్తున్న ఈ ఆత్మ, ఇప్పుడు ఇలా మాట్లాడటానికి కారణం ఏంటంటే నాలో ఏముంది? ఆత్మ ఉంది. ఏమండి? ఈ ఆత్మ ఉందని చెప్పి ఈ శరీరానికి ఒక విలువ. ఈ ఆత్మ పోతే శరీరానికి విలువ లేదు ఖచ్చితంగా. దీని ఏం చేస్తామండి? దాచుకుంటామా? అయ్యో నా భర్తే కదా, నా భార్య దాచుకుంటుందా, నా కొడుకే కదా, నా తల్లిదండ్రులు దాచుకుంటారా? దాచుకోరు. ఏం చేస్తారండి? ఆత్మ ఎప్పుడైతే శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ ఒక శరీరాన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పాలని అందరూ కూడా పాతి పెట్టాలా? అవసరం లేదా? పాతి పెట్టాలి. ఎందుకు? ఈ శరీరం పైన అంత ప్రేమ కలిగి జీవిస్తున్నప్పుడు ఎందుకు దీన్ని దాచుకోలేకపోతున్నావు? ఎందుకో తెలుసా? ఆత్మ లేదు అక్కడ, శరీరమునకు విలువ లేదు అక్కడ. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచి బయటికి వచ్చిందో శరీరం అవుతుందండి, కంపు కొడుతుంది. అంతేనా? అది